ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే. అబ్బా! పాట బావుంది గదండీ! ఊరికే ఎందుకో నాకు పాడాలనిపించింది. అంటే వీడియోలో నా ఫేస్ చూస్తే నాకట్లా అనిపించిందనమాట. ప్రొద్దున్నే జస్ట్ బ్రష్ అయితే చేసుకున్నానండి. ఫేస్ వాష్ చేసుకున్నాను. జుట్టు జెట్ జుట్టయితే కొంచెం అట్లా సెట్ జేసుకొని ఇంగ కిచెన్‌లోకి ఎంటర్ అయిపోయినా అనమాట. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతది. మా ఆయన డ్యూటీ టైమ్ అయితుందనేసి. లేవడమే లేట్‌గా లేచినా. అందుకే నాకెందుకో ఇంగ నా ఫేస్ నేను జూసుకోంగానే వీడియోలో నాకీ పాటయితే వాడాలనిపించింది. అందుకే పాడిన. పాట ఎట్లా అనిపించింది? మంచిగా అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా నా ఛానెల్ జూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఆరాధ్య వ్లాగ్స్‌ని చూస్తూనే ఉండండి. ఇంగా ఇవాళ ఏమంటారు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇది జేస్తున్నాననమాట. పిల్లలకి స్కూల్ ఎందుకు లేదంటే ఏమంటారు పిల్లలకి మన సైడ్ అమ్మవారు అంటారు గదండీ! అదైతే స్కూల్‌లో పిల్లలకి ఒక 4, 5 మెంబర్స్‌కి అయింది ఫస్ట్. వాళ్ళ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంచుకోకుండా పిల్లల్ని స్కూల్‌కి అట్లాగే పంపిస్తున్నారనమాట. అట్లా ఒక ఇద్దరు నుంచి, ముగ్గురు నుంచి 10 మందికి, 15 మందికి, 20 మందికి అట్లా అందరికి పిల్లలందరికీ స్ప్రెడ్ అయిందన్నట్టు. అట్లా ఇంగ వీళ్ళు ఈ మాట వినట్లేదు గదా! అనేసి ప్రిన్సిపల్ మేడం మా ప్రిన్సిపల్ మ్యామ్ అయితే ఇంగ సక్కగా అందరికి హాలిడే ఇచ్చేసిందన్నట్టు. ఇంగ సక్కగా ఇంటి దగ్గర ఉండుర్రి పిల్లల్ని మంచిగా చూసుకోర్రి అనేసి చెప్పేసి అట్లా ఇంగ పిల్లలకైతే స్కూల్ లేదనమాట. 4 రోజులవుతుందనుకుంటా పిల్లల్ని స్కూల్‌కి పంపియక. అబ్బా! ఇల్లు పీకి పందిరేస్తున్నారండి బాబు! మా పిల్లలైతే అస్సలు ఏ పని అవ్వట్లేదు. వాళ్ళు స్కూల్‌కెళ్తేనేమో చక్కగా 2, 3 గంటల్లో పనైపోయేది. ఆళ్ళింట్లో ఉండడం వల్ల అస్సలు చేసిన పనే చేసి, రాకిందే రాకి, గీకిందే గీకి అదే పనవుతుంది. అదే సరిపోతుందనమాట. స్కూల్ ఎట్లాగో లేదుగా అని ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేషినా అనమాట. బొబ్బర్లు, శనగలు నైట్ నానబోషిన. ప్రొద్దున్నే లేవంగానే కుక్కర్‌లో ఏసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసి, వాటర్ వంపేసి, ఇదిగో చక్కగా ఇలా ఫ్రై చేశాననమాట. ఉప్పు, కారం జస్ట్ అట్లా ఏసి కొంచెం ఎల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలు ఇవన్నీ ఏసి చక్కగా ఫ్రై చేషినా అనమాట. మీకింకొక విషయం చెప్తానండోయ్! నిన్నేమైందంటే నేను ఒక చిన్న బర్త్‌డే పార్టీ ఉంటే వెళ్దామనేసి హడావిడిలో టకటక రెడీ అయిపోయి చూసుకోలేదనమాట. గ్యాస్ మీద పాలు పెట్టేషిన అట్లనే మర్చిపోయిన. వచ్చేసరికి చూసారా బొగ్గయిపోయింది. 2 గంటలెళ్ళాను. 2 గంటలు గ్యాస్ ఆన్‌లోనే ఉంది. అసలు ఇంక నయ్యం దేవుడి దయ వల్ల అంటే ఇంక వేరే ఏమైతే కాలేదనమాట. జస్ట్ గంజయితే మాడిపోయింది.